అక్కడికి కాంగ్రెస్ పార్టీ కేవలం 5, కాంగ్రెస్ పార్టీ ఓన్లీ 5, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచించాలి, ఓన్లీ 5, 60 స్థానాలు పోటీ చేసింది. పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచింది 5 స్థానాలు, మహాగఠబంధన్ గెలిచింది 34 స్థానాలు. భారతీయ జనతా పార్టీ 101 స్థానాల్లో పోటీ చేస్తే ఇప్పటికే 92 గెలిచింది ఆల్రెడీ. ఇంతకుముందు వీరేంద్ర కూడా చెప్తున్నాడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లయిపోయిందంటే ఈ ఓటర్స్లలో పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, బీజేపీ అన్ని పెడుతూ ఉంటారు, లాస్ట్కు అదర్స్ అని ఉంటుంది. దేశం మొత్తం చూస్తే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అదర్స్ దానికి పోయింది. ఇప్పుడు జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీ అయింది, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ పార్టీ ఉప ప్రాంతీయ పార్టీ అయిపోయింది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కూడా దేశం మొత్తం పోటీ చేస్తున్నాడు కేసీఆర్, ఏడలేడు. యూపీలో పోయి ఫ్లెక్సీ పెట్టుకున్నాడు, మహారాష్ట్రలో పోయి ఫ్లెక్సీ పెట్టుకున్నాడు, బీహార్లో పోయి పెట్టుకున్నాడు, గుజరాత్లో చాలా సర్వేలో కూడా 150, 160, ఇప్పుడు 202 స్థానాలకు పైగా ఇవాళ ఎన్డీఏ గెలిచిందంటే చాలా బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ. బీహార్ అయిపోయింది, నెక్స్ట్ బెంగాల్, తర్వాత 2028లో తెలంగాణ. జూబ్లీహిల్స్ ఎన్నికలు కూడా సరే ఇంతకుముందు అందరు పెద్దలు చెప్పారు. ముఖ్యంగా బీహార్ ఎన్నికలకు సంబంధించి దేశవ్యాప్తంగా కూడా అనేక సందర్భాల్లో చర్చ జరిగినాయి. కాంగ్రెస్ పార్టీ ఓట్ చోరీ పేరు మీద ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేసింది. నేను అడుగుతున్నా, మరి జూబ్లీహిల్స్లో ఓట్ చోరీ జరిగిందా జరగలేదా? కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నాయకులు రాహుల్ గాంధీ స్పష్టం రాహుల్ గాంధీ కేల్కతా దుకాన్ బంద్, ఇక పబ్జీ గేమ్ ఆడుకోవాలి ఆయన. ఇక రాహుల్ గాంధీ తిరిగిన తను ఒక్కడికి గెలవాడే, పబ్జీ గేమ్కు పరిమితం అయితే రాహుల్ గాంధీ చాలా మంచిది. జూబ్లీహిల్స్ ఎన్నికలు కూడా ఎంఐఎం పార్టీ స్వతహా గెలవలేక ఎంఐఎం పార్టీ క్యాండిడేట్ తీసుకొచ్చి కాంగ్రెస్ క్యాండిడేట్గా ప్రకటించి ఇవాళ గెలిపించే ప్రయత్నం గెలిపించడం జరిగింది. 100% మైనార్టీలు వన్ సైడ్ అయిపోయారు, తన 100% వాస్తవం అది. కానీ కాంగ్రెస్ వాళ్ళు సంతోషపడుతున్నారు మొత్తం గెలిచామని చెప్పి. మీరు మైనార్టీల ఓట్లతో మాత్రమే గెలిచారు. ఇక నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో హిందూ సమాజం జాగృతం కావాలి, జాగృతం చేయాలని చెప్పి ఆలోచనతోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇంకా కసిగా తిరుగుతాం. ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి విషయంలో తెలంగాణ సమాజానికి అప్పీల్ చేస్తున్నాం. మేము బీహార్లో అభివృద్ధి కోసం ప్రజలు ఆలోచించి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా కుట్టుబడిపోయింది. రాష్ట్ర